పోకుండా కొంత కాపాడగలిగాం కదా. అది ఎలాగైతే టెక్నాలజీకి మన శాస్త్రవేత్తలకి మన థ్యాంక్స్ చెప్తున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన బాగానే చేస్తున్నాడు, కేంద్రం నుంచి డబ్బులు ఇస్తామన్నారు వాళ్ళు, బాగానే చేస్తున్నాడు, వస్తాయన్న దమ్ముతోటి పైనుంచి ఏదో ఎంతో కొంత వస్తుంది అన్న ఉద్దేశంతో కొంత ఖర్చు పెట్టి చేయగలుగుతున్నారు, సంతోషిద్దాం. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎంత జరగాలి, ఇక్కడి నుంచి ఎంత జరగాలి? ఇప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఇందాక మన వైసీపీ నాయకులు అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా పంట నష్టం జరగకుండా ఆపాలంటే పంట నష్టం ఎవరు చేయలేమండి. అది మన ప్రాణ నష్టం అన్నారా, మీరు అన్నది కరెక్ట్, ప్రాణ నష్టం అన్నారు. ఖచ్చితంగా మనం ఉన్న టెక్నాలజీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా బాగా పనిచేయవలసిందే, ప్రాణ నష్టం జరగకుండా చూడవలసిందే. అది చూశారు. కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయి, చెట్టు పడిపోయి కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి. దానికి మనం ఏం చేయలేం. మినిమం చేయగలిగామంటే అదే సంతోషం. మనం ఇందాక మీ వైసీపీ మిత్రుడే చెప్పినట్టు ఇది మనం ఎవరి మనుషుల చేతుల్లో ఉన్నది కాదు కాబట్టి మినిమం నష్టం అనేది జరుగుతుంది. కానీ పంట నష్టం జరిగిన దానికి ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం, పంట నష్టాన్ని ఎలా, దానికి నష్టపరిహారం ఎలా ఇవ్వగలుగుతాం, దీని మీద ఖచ్చితంగా ఇప్పుడు మనం దృష్టి పెట్టాలి. ఇప్పుడు కరెంటు పోల్స్ అలాంటివన్నీ కూడా బాగానే చేస్తున్నారు. ఇప్పుడు కరెంటు పోల్స్ అనేది ఇమ్మీడియట్ గా అవ్వకపోవచ్చు, కానీ ఒక 5-6 గంటలు అటు ఇటుగా జరుగుతుంది. కానీ చెట్ల విషయంలో మాత్రం ఈసారి బాగానే చేశారు. చెట్లు ఎక్కడ పడిపోతే అక్కడ ఇమ్మీడియట్ గా కొంతవరకు దాన్ని ఇమ్మీడియట్ గా పక్కకి తీస్తున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కరెంటు పోల్స్ లాంటివి కొంత టైం పడుతుంది. ఆ టైం పట్టిన దాన్ని మనం కొంచెం ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే నేను అనేది ఏంటంటే, మనం ఈ పంట నష్టాన్ని మనం ఆపలేం. అనేక చోట్ల నష్టాలు జరిగాయి. ఒకటి మామూలు వరి నష్టం జరిగింది, వరి అంతా కూడా వంగిపోయింది. తర్వాత ఉద్యానవన పంటలు పడిపోయినాయి, అరటి దగ్గర నుంచి బొప్పాయి దగ్గర నుంచి అన్ని పడిపోయినాయి. ఇవి కాకుండా అది కూడా కాకుండా రాష్ట్రంలో ఇది ఒక చోట జరిగితే ఏదో ఒక ప్రాంతంలో జరిగితే అనుకోవచ్చు, కాదు. ఇప్పుడు మన మిత్రుడు వైసీపీ మిత్రుడు ఉన్న శ్రీకాకుళం విజయనగరం దగ్గర నుంచి మొదలు పెడితే కడప దాకా కొట్టుకుపోతున్నాయి. కడప దాకా కూడా పంట నష్టం జరిగింది. సో ఇది ఏదో ఒక ప్రాంతంలో జరిగింది కాదు, ఇది చాలా తీవ్రమైన నష్టం. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు నష్టం జరుగుతుంది. ఇప్పుడు కంటిన్యూ రేపు ఎల్లుండి తెలంగాణలో కూడా చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది. సో దీన్ని ఎలాగ మనం కంట్రోల్ చేయగలం? కంట్రోల్ చేయడం అంటే దాన్ని ఆపలేం మనం. దాని తర్వాత వచ్చి వాళ్ళకి ఎలాగ మనం సహాయం చేయగలం? ఇంకోటి ఏంటంటే రొయ్యల చెరువులు, ముఖ్యంగా రొయ్యల చెరువుల్లో 2 రకాల నష్టం జరిగింది. ఒకటేమో వాన వల్ల విపరీతంగా వాటర్ వచ్చేసి అసలు మన చెరువులో ఉన్న రొయ్యలు పక్క చెరువులోకి, ఆపటి చెరువు నుంచి కాలువల్లోకి, నదుల్లోకి వెళ్ళిపోయినాయి రొయ్యలని. ఇది కాకుండా కట్టలు తెగిపోయినాయి. అంటే చెరువుకి, రొయ్యల చెరువులకు ఉన్న కట్టలు తెగిపోయి మొత్తం అంతా కూడా నష్టమైపోయింది. సో రొయ్యల వ్యాపారులు, రొయ్యలు సాగు చేసే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ విపరీతంగా నష్టపోయారు. సో వీటిని అడ్రస్ చేయడం ఎలాగా, దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఇందాక మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం పాత్ర ఇందులో చాలా కీలకం. ఎందుకంటే రాష్ట్రం అసలే అంతంత మాత్రంగా ఉంది. ఇలా ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఎవరైనా కూడా ఉచితాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా చాలా వరకు మన దగ్గర ఉన్న డబ్బులు అయిపోతున్నాయి, ఖజానా ఖాళీ అయిపోతుంది. సరే, అది మనం వేరే రోజులు మాట్లాడుకుంటాం. ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే, మన దగ్గర ఉన్న రిసోర్సెస్, డబ్బుల పరంగా రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయి, వీళ్ళకి సహాయం చేద్దామన్నా కూడా. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సందర్భంలో చాలా ఎక్కువ సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే కాదు, తెలంగాణకు కూడా ఈ రోజు రేపు జరిగే నష్టాన్ని ఖచ్చితంగా దాన్ని కూడా అంచనా వేసి, అంచనాలు కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే 2 రకాల ఇబ్బందులు ఉన్నాయండి అంచనాల విషయంలో. కేంద్రం ఎలాగోలా బేరం ఆడిస్తుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఎక్స్టెండ్ ఎక్కువ చేసి చెప్తారు. వీళ్ళు ఎలాగో ఎక్కువ చేసి చెప్తారులే అని కేంద్రం ఏమో బాగా తగ్గించిస్తుంది. ఈ 2 జరగకుండా వాస్తవ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి, ఇప్పుడు మీరే డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు కాబట్టి ఆ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రయోజనాలు ఇలాంటి టైంలో రావాలి. డబుల్ ఇంజన్ సర్కార్ ప్రయోజనం రావాలంటే ఇలాంటి టైంలో రావాలి. ఇలాంటి టైంలో కేంద్ర ప్రభుత్వం కనుక పూర్తి స్థాయిలో నష్ట నివారణకి మనకి ఏమన్నా సహాయం చేస్తే కనుక ఇన్ని వేల మంది, లక్షల మంది రైతులు ఈ రోజు రోడ్డును పడిపోయారు. అది ఏ రైతు అన్నా కానీ, పత్తి రైతు అదే పరిస్థితి, అరటి రైతు అదే పరిస్థితి, ఉద్యానవన సాగు ఏ రైతుని తీసుకున్నా కూడా ఇది రైతుల్ని ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆదుకోవాల్సిన సందర్భం. రెండోది రిహాబిలిటేషన్ విషయంలో కూడా కొన్ని చోట్ల ఎక్కడైనా ఇళ్ళు పడిపోయిన పరిస్థితి, ఎగిరిపోయిన పరిస్థితి ఉంటే అలాంటి చోట వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. పునరావాస కేంద్రాలు అన్నారు, తప్పు వైసీపీ మిత్రులు చెప్పింది. నాకున్న సమాచారం ప్రకారం అన్ని చోట్ల పునరావాస కేంద్రాలు ఉన్నాయి. అక్కడ కొన్ని చోట్ల మంచిగా చేసి ఉండొచ్చు, అంటే ఊళ్ళో మెయిన్ టౌన్లు ఉన్న చోట బాగా జరిగి ఉండొచ్చు, బాగా మారుమూల ఉన్న చోట కొంచెం ఇబ్బందులు జరిగి ఉండొచ్చు. కానీ పునరావాస కేంద్రాలు స్కూళ్లలో వాటి అన్నింటిలో ఆల్రెడీ పెట్టారండి. పెట్టిన తర్వాత కూడా కొన్ని సందర్భాలు తక్కువ ఉన్నాయంటే అది కలెక్టర్లు రాపం. కలెక్టర్లు దీంట్లో ముందు, ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తానని చెప్పింది, డబ్బులు ఇవ్వనని చెప్తే అది వేరే విషయం. డబ్బులు ఇస్తానన్న తర్వాత ఎక్కడ లోపాలు జరిగితే మనం కలెక్టర్ని ఖచ్చితంగా బాధ్యుని చేయాలి. అక్కడ ఉన్న కలెక్టర్, అది మనం రాజకీయాలకు అతీతంగా చేద్దాం. రాజకీయాలకు అతీతంగా అక్కడ కలెక్టర్లు మనం ప్రశ్నిద్దాం. వాళ్ళు
కనుక సరైన చర్యలు తీసుకుంటే కనుక పునరావాస కేంద్రం నాకున్న సమాచారం ప్రకారం టౌన్ నుంచి కూడా పునరావాస కేంద్రానికి మళ్ళీ చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు. సో వీటన్నిటి మీద దృష్టి పెడదాం తప్ప రాజకీయంగా మనం మళ్ళీ మనకి ఇంకా టైం ఉంది, బోల్డ్ టైం ఉంది. రాజకీయంగా నిన్న తిట్టుకుందాం, ఇప్పుడు కేంద్రం మీద మనం దృష్టి పెడదాం. కేంద్రం మీద దృష్టి పెట్టి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో మనకు సహకారం ఎలా రావాలన్నది జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేయాలి, చంద్రబాబు నాయుడు గారు కృషి చేయాలి, పవన్ కళ్యాణ్ గారు కృషి చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లోజ్ మోడీ గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా క్లోజ్ మోడీ గారు. తెలుగుదేశం పార్టీతో ఇవాళ అవసరం ఉంది కేంద్రానికి, కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు కాబట్టి ముగ్గురు కూడా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఈ మనం ఒక తీర్మానం లాగా మనం ఈ చర్చలో మనం చేసుకుందాం. మూడు పార్టీలు కూడా కేంద్రం దగ్గరికి